నమస్తే, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర మైండ్ ల్యాబ్ కంపెనీ వాళ్ళది ఈక్వినాక్స్ 600 మెటల్ డిటెక్టర్ ఉంది. ఇది మల్టీ ఫ్రీక్వెన్సీ అన్నమాట. దీనికి సంబంధించి సెట్టింగ్స్ గురించి ఈ రోజు వీడియోలో మనం చూసుకుందాము. ఇది మనం వాటర్ ప్రూఫ్, వాటర్ లో పడ్డా కూడా ఏమీ కాదు. ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ చేసి నేను కొన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఏమొస్తుంది ఏంటిది అనేసి ఒకవేళ మీరు ఆ వీడియోని కానీ మిస్ అయితే గనక మా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు, ఒకసారి నేను పైన చెప్తాను. దీనికి సంబంధించి యాక్సెసరీస్ అన్ని కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇది దాని బాక్స్ పీసు. ఇది కాయిల్ అన్నమాట, మనకు 15 ఇంచ్ కాయిల్. దానికి సంబంధించి ఇది వచ్చేసేసి మెయిన్ డివైస్. మనకు దీంట్లో మనకు తెలుస్తుంది ఏ మెటల్ ఏంటిది అనేసి క్లియర్ గా మనకు నెంబర్స్ ద్వారా డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఇది ఫిట్టింగ్ చేసి మీకు నేను కంప్లీట్ గా నేను చూపిస్తాను. ఇది ఆపరేటింగ్ ఎలా చేయాలి, సెట్టింగ్స్, ఏ మెటల్ కి ఏం నెంబర్ వస్తుంది అన్నది కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది ఈ రోజు ఈ వీడియోలో. ఇప్పుడు మనం ఈక్వినాక్స్ 600 మిషన్ ని మొత్తం ఫిట్ అయితే చేసి పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, కంప్లీట్ గా అసెంబ్లింగ్ చేసేసాను ఈక్వినాక్స్ 600 ని. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఒక డివైస్ అన్నమాట. కింద కాయిల్ నుంచి మనము వచ్చిన వైర్ ని ఇక్కడ కనెక్ట్ చేసాము. ప్రతి దానికి సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. సీరియల్ నెంబర్ ఉంటేనే కొనండి, లేదంటే అది డూప్లికేట్ ప్రొడక్ట్. స్పెషల్ గా మైండ్ ల్యాబ్ గానీ, నోక్తా డిటెక్టర్స్, వీళ్ళవి మాత్రం ఆల్మోస్ట్ ఆల్ చాలా ఫేక్ డిటెక్టర్స్ మార్కెట్ లో వస్తున్నాయి. కాబట్టి అది ఒకటి చూసుకోండి. ఇక్కడ కూడా చూడొచ్చు, కాయిల్ కి వచ్చి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఈక్వినాక్స్ 15 అని ఉంటుంది అనమాట. ఈక్వినాక్స్ 15 అంటే 15 ఇంచ్ కాయిల్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఆపరేటింగ్ మొత్తం నేను మీకు కంప్లీట్ గా నేర్పిస్తాను. ఇక్కడ వచ్చి హెడ్ ఫోన్స్ ఉంది. ఈ హెడ్ ఫోన్స్ మైండ్ ల్యాబ్ అనే లోగో కూడా ఉంటుంది. ఈ హెడ్ ఫోన్స్ కూడా మనకు కంపెనీ ద్వారా ఫ్రీగానే వస్తుంది ఈ ఈక్వినాక్స్ 600 మిషన్ కొనడం ద్వారా. ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది మేడ్ ఇన్ ఇండియా అనేసి ఫేక్ డిటెక్టర్లు అయితే అమ్మడం అయితే జరుగుతుందండి. ఐ మీన్ స్పెషల్ గా నార్త్ నుంచి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి బల్గేరియా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఓన్లీ లోగో మార్చేసేసి మేడ్ ఇన్ ఇండియా అని అమ్ముతున్నారు. మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి, ఫేక్ డిటెక్టర్స్ కి, డూప్లికేట్ డిటెక్టర్లకి, ఒరిజినల్ డిటెక్టర్లకి తేడా ఏంటంటే, ఏదైతే మెటల్ డిటెక్టర్ వాళ్ళు కంపెనీ పేరు చెప్పి బయట దేశం పేరో లేదంటే ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి అమ్ముతున్నారో అలాంటి ప్రొడక్ట్స్ బయట దేశంలో కానీ ఇంకెక్కడా కూడా కనిపించవు. స్పెషల్ గా వాళ్ళ రాష్ట్రంలోనే కనిపిస్తుంది. అలాంటి డిటెక్టర్స్ మాత్రం చైనీస్ అని కానీ లేదంటే డూప్లికేట్ డిటెక్టర్స్ అని మాత్రం చూసుకోండి. వాళ్ళు రేటు కూడా ఏం కాంప్రమైజ్ కారు. ఒకవేళ మనము బయట నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతే ఏ రేట్ వస్తుందో అదే రేటుకి అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బల్గేరియా గానీ చైనీస్ నుంచి అయితే అమ్మడం అయితే జరుగుతుంది. లేదంటే చైనీస్ కాపీ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఒక లోగో ఇస్తే గనక అదే ప్రోడక్ట్ వాళ్ళు సేమ్ మనకి ఎలా కావాలంటే అలా కూడా చేసిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించి పైన ఉన్న లోగో మార్చేసేసి సేమ్ మేడ్ ఇన్ ఇండియా అనేసి అమ్మడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిషన్ ఆన్ చేయాలంటే ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది. ఈ పవర్ ఆన్ బటన్ ని మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసరికి మిషన్ అయితే ఆన్ అయిపోతుంది. చూడవచ్చు, ఇప్పుడు తిరుగుతుంది, మిషన్ ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు కంప్లీట్ గా చూసుకోవచ్చు అనమాట. ఇది మిషన్ ఆన్ చేయనీక. ఇది కావాలంటే మనము ఇక్కడ లైట్ అన్నది పెంచుకోవాలి అంటే ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ లైట్ ని మనం 1 టైం ఇట్లా ప్రెస్ చేస్తే లైట్ కూడా వస్తుంది. చూడండి, మీకు లైట్ కావాలంటే లైట్ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ప్రెస్ చేస్తే లైట్ పోతుంది. అంటే మీకు ఒకవేళ తక్కువ లైట్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ అసలు మొత్తానికి లైట్ తీసేయాలంటే ఇట్లా తీసేయచ్చు అనమాట. అంటే 3 టైమ్స్ 1 టైం ప్రెస్ చేసినప్పుడు మీకు అది లైట్ బ్రైట్నెస్ ఎక్కువగా వస్తుంది. చూసారు కదా, ఈ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది. మనకు బ్రైట్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇక్కడ స్క్రీన్ లో మనకు దాని లోపల ఉన్న నెంబర్స్ అవి కనిపించడం లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తాను. ఇప్పుడు మీకైతే క్లారిటీగానే ఉంది, కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బ్యాటరీ కూడా చూపిస్తుంది. బ్యాటరీ డౌన్ అయితే బ్యాటరీ కూడా మీరు చేసుకోవచ్చు. ఐ మీన్ బ్యాటరీ కూడా మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్లస్ అనమాట. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే బటన్ ఉంది. ఇక్కడ గ్రౌండ్ బ్యాలెన్స్ అనే బటన్ ఉంది. గ్రౌండ్ బ్యాలెన్సింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. గ్రౌండ్ బ్యాలెన్సింగ్ చేయాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, గ్రౌండ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేసి. గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలంటే ఏమీ లేదండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి కింద మనకు మెటల్ డిటెక్టర్ లోగో కనిపిస్తుంది కదా, దీనిపైన మనం క్లిక్ చేసామనుకోండి ఇట్లా మోడ్స్ వస్తుంటాయి. ఇది మనకు పార్క్ 1 అనమాట. అంటే పార్క్ లోపల మనకేమన్నా పార్క్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఎలా అన్నప్పుడు ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్నే ప్రెస్ చేస్తే పక్కకు వస్తాం. ఇది చూడండి, చెట్లు గడ్డి ఉన్నప్పుడు ఇది వాడాలి. మరి ఎక్కువ చెట్లు గడ్డి ఉందనుకోండి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి, పక్కకు వస్తాం, సెకండ్లకు వస్తాం. ఓకే, మళ్ళీ మనకు ప్రెస్ చేసామనుకోండి ఇది సముద్రము, వాటర్. మెయిన్ థింగ్ మనకు సాల్టీ వాటర్లలో చాలా మిషన్లు అయితే ఇబ్బందిగా ఉంటుంది. సాల్టీ వాటర్ గానీ మీకు
అలాంటి ప్లేసెస్ లో సముద్రపు ఒడ్డున మీరు బీచెస్ లో చెక్ చేయాలన్నప్పుడు ఈ మోడ్ పెట్టుకోవాలి. ఎక్కువ సాల్టీ వాటర్ ఉంది అన్నప్పుడు మనకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇది ప్రెస్ చేస్తే సెకండ్కి వస్తాం అనమాట. ఇలా మనం మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతాం. ఈ ఫస్ట్ చూసారు కదా, ఇది జనరల్ మోడ్ లా ఇందులోనే ఉండనియండి. ఈ మోడ్ మనం పెట్టుకున్న తర్వాత గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి అంటే దీంట్లో కూడా మినరల్స్ ఉంటే ఒకసారి మళ్ళీ ప్రెస్ చేయండి, సెకండ్ కని వస్తాము. మినరల్స్ లేకపోతే 1 అని పెట్టుకో, అంటే మళ్ళీ యూతలకు వస్తాం అన్నట్టు. మళ్ళీ మనం ఫస్ట్కి రావాలంటే మళ్ళీ 3 మోడ్స్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్స్ అనే ఒక బటన్ ఉంది చూసారు కదా, ఈ సెట్టింగ్స్ బటన్ ని మనం ప్రెస్ చేయడం తోటి మీకు ఇక్కడ చూడండి, మనం దీన్ని ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ని ఎంటర్ చేస్తూ ఉండండి. మనం ఎంటర్ చేయగానే సెట్టింగ్స్ బటన్ ఒకసారి చూడండి, మనం ముందుకెళ్తున్నాం. ఓకే, ఈ సెట్టింగ్స్ ఎంటర్ చేసుకొని మనము జస్ట్ ఎంటర్ చేయడం తోటి ఏయు అని వచ్చింది చూసారు కదా. మళ్ళీ ఒకసారి నేను బ్యాక్కి వెళ్తాను. ఏయు అని వచ్చింది. ఏయు అని రాగానే మీరు ప్లస్ అని కొట్టామనుకోండి, ఒక 1/2 ఫీట్ పైకి లేపి దాన్ని అలా పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ గా గ్రౌండ్ బ్యాలెన్స్ అయిపోతుంది. చూసారు కదా, ఆటోమేటిక్ గ్రౌండ్ బ్యాలెన్స్ అయిపోయింది. ఏయు అంటే ఆటోమేటిక్ అనమాట. ఒకవేళ మీరు వేరే మోడ్ లో ఉన్నారు, వేరే మోడ్ గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలంటే మళ్ళీ ఇది ప్రెస్ చేయండి ఇట్లా సెకండ్. ఇప్పుడు వచ్చేసి మనం పార్క్ మోడ్ లో ఉన్నాం. పార్క్ మోడ్ లో ఉన్నప్పుడు మనం ఒక 1/2 ఫీట్ పైకి లేపి ఆ పార్క్ మోడ్ కి తీసుకొచ్చిన తర్వాత ప్లస్ అని ప్రెస్ చేయాలి. ఏయు అని రావాలి. అంతకన్నా ముందు ఇక సెట్టింగ్స్ ఉందిగా, సెట్టింగ్స్ ప్రెస్ చేసి ఏయు అని వచ్చింది కదా, ప్లస్ అని ప్రెస్ చేయడంతో మీకు ఆటోమేటిక్ గా గ్రౌండ్ బ్యాలెన్స్ అయితే మీకు అయిపోతుంది. ఒకవేళ స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ తీసేసి చూపిస్తాను నేను మీకు. స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ అయితే తీసేసాను. స్క్రీన్ బ్రైట్నెస్ చూస్తే కనిపించడం లేదనుకుంటా. ఓకే ఓకే, జస్ట్ మనం ఏది కావాలంటే ఆ మోడ్కి మనం ఈ కింద ఉన్న మెటల్ డిటెక్టర్ బటన్ ని ప్రెస్ చేయగానే మనం ముందుకు వెళ్తుంటాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాం కదా, ముందు పార్క్ మోడ్కి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అనే బటన్ ని ప్రెస్ చేయాలి. సెట్టింగ్స్ అనే బటన్ ప్రెస్ చేయగానే ఏయు అని వచ్చింది, ప్లస్ అని కొట్టండి. ఇక్కడ ప్లస్ అని కొట్టగానే ఆటోమేటిక్ గ్రౌండ్ బ్యాలెన్స్ అయితే వెళ్తుంది. ఎప్పుడైనా సరే గ్రౌండ్ బ్యాలెన్స్ చేసేటప్పుడు 1/2 ఫీట్ అయితే హైట్ లేపాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా గ్రౌండ్ బ్యాలెన్స్ మనం చేసేయచ్చు. ఆపరేటింగ్ కూడా ఇక మనం గ్రౌండ్ బ్యాలెన్స్ అయిపోతే మినరలైజేషన్ సాయిల్స్ లో కూడా మీరు హ్యాపీగా దాన్ని లెఫ్ట్ రైట్ తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడైతే మెటల్స్ ఉంటాయో అక్కడ మీకు సౌండ్ వస్తుంది. ప్యూరిటీని బట్టి తెలుస్తుంది ఏ మెటల్ అని. ఈక్వినెక్స్ 600 మిషన్ అనేది కొంచెం ఆపరేటింగ్ అనేది కొంచెం టిపికల్ గా ఉంటుందండి, ఎందుకంటే సెట్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ సెట్టింగ్స్ ఇప్పుడు మనం బ్యాక్ రావాలంటే సెట్టింగ్స్ కానీ లేదంటే ఈ బటన్ ఒత్తినా కూడా మనం వచ్చేస్తాం. చూసుకోండి, ఇప్పుడు నార్మల్ పొజిషన్ కి వచ్చేసాము. వచ్చిన తర్వాత మీకు ఒకవేళ ఐరన్ ఆన్ లో కావాలి అంటే మాత్రం ఇక్కడ ఒకటి గుర్రపు నాడలాగా ఒక చిహ్నం అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు కదా. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఐరన్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం మాస్క్ ఉంది కదా, ఇదంతా ఓపెన్ అవుతుంది. మళ్ళీ దీన్నే ప్రెస్ చేస్తే ఐరన్ అయితే ఆఫ్ అయిపోతుంది. చూసారు కదా, ఐరన్ ఆఫ్ కావాలంటే ఇట్లా చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనము లెఫ్ట్ రైట్ తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ మనం ఏదైనా మెటల్ పైన సౌండ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న బటన్ తోటి పిన్ పాయింట్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఒక కాపర్ బిల్ల ఉంది, కాపర్ బిల్ల పైన తిప్పితే దానికి టార్గెట్ ఐడి ఏమొస్తుందో చూడండి. సౌండ్ వస్తుంది మీకు. నెంబర్ వచ్చేసేసి 30 నుంచి 35 వరకు వస్తే కాపర్ అనేసి మనం అనుకోవచ్చు. కాపర్ కి అంటే ప్రతి ఒక్క మెటల్ కి ప్రతి ఒక్క టార్గెట్ ఉంటుంది. ఐరన్ వచ్చేసేసి 0 నుంచి 10 వరకు ఉంటుంది. అదే గనక కొంచెం హైగా ఉన్న గోల్డ్ దానికి అట్లా ప్రతి దానికి డిఫరెంట్ గా అయితే టార్గెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకు 30 నుంచి 35 వరకు వస్తే కాపర్ అని అనేసి అనుకోవాలి. అట్లా మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో మనకు పిన్ పాయింట్ మోడ్ అన్నమాట. ఇప్పుడు మనకు ఒక పాయింట్ అనేది మనకి ఇక్కడ డిసైడ్ అయింది. దానిపైన తిప్పుతున్నప్పుడు సౌండ్ క్లారిటీగా వస్తుంది. చూసారు కదా, కావాలంటే మీరు వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ కూడా నేను చెప్తాను. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఎంటర్ చేసామనుకోండి కుయ్ అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు దూరం ఉంటే దూరం, దగ్గరికి వెళ్తుంటా కొద్ది దానికి చూడండి, దాని పైకి మనం వెళ్ళగానే సెంటర్ పిన్ పాయింట్ కి రాగానే ఈ టార్గెట్ అన్నది సౌండ్ కూడా మనకు ఎక్కువగా వస్తుంది. ఆ దగ్గరికి చూడండి ఇట్లా అవుతుంది అనమాట, ఇట్లా పోతుంది అనమాట పక్కకి. మళ్ళీ పక్కకు వస్తే ఏది ఉండదు. మళ్ళీ దానిపైకి వచ్చినప్పుడు సౌండ్ ఇట్లా వస్తుంది. లేదంటే మీరు ఈ బటన్ ప్రెస్ చేసుకొని కూడా చూసుకోండి, ఇట్లా కూడా చూసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ గా అది పై వరకు వెళ్ళిపోయిందంటే అక్కడ కరెక్ట్ పిన్ పాయింట్ లో ఉన్నాను అర్థము. సౌండ్ కూడా మారుతుంది, పక్కకు వస్తే సౌండ్ ఉండదు, మళ్ళీ వస్తే నార్మల్ అయిపోతుంది. ఇది పిన్ పాయింట్ అనమాట. పిన్ పాయింట్ బటన్ ద్వారా కూడా మనం అలా చూసుకోవచ్చు.
మనకు అక్కడ అంటే ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ తెలుస్తుంది ఏ మెటల్ పైన ఉన్నాము ఎక్కడ ఉన్నాము అన్నది చేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దానిపైకి మీరైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. మీకు ఏదన్నా మెటల్ వద్దు అనుకుంటే మాత్రం ఆఫ్ చేసుకోవచ్చు. ఈ యొక్క బటన్ ఉంది కదా, ఈ యొక్క బటన్ ని ప్రెస్ చేసేసి మనకి ఏదన్నా మెటల్ వద్దు అనుకుంటే దాన్ని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఆఫ్ చేయకపోవడమే బెటర్ అండి, ఎందుకంటే కొన్ని మెటల్స్ లో ప్యూర్ మెటల్ ఉండదు, మిక్సింగ్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కూడా ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అదొకటైతే దృష్టిలో పెట్టుకోండి. ఇంకా మనకి ఇప్పుడు సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ అనే బటన్ క్లిక్ చేయగానే మనం ఇట్లా చూడండి, మనం సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తూ ఉంటే ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నాం చూడండి. వాల్యూమ్ కానీ ఏదైనా పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆటోమేటిక్ ఏయు అంటే మనం ఆటోమేటిక్ బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు అది పెట్టుకోవాలి. మళ్ళీ సెట్టింగ్స్ ని ప్రెస్ చేసామంటే పక్కకు వస్తామన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనం ప్రెస్ చేయగానే ఇది వాల్యూమ్ మీరు పెంచాలన్నా తగ్గించాలన్నా మీ ఇష్టం. మైనస్ అంటే తగ్గుతుంది, ప్లస్ అంటే పెరుగుతుంది. మళ్ళీ సెట్టింగ్స్ వస్తామనుకోండి పక్కకు వస్తుంటాము. దీన్ని కూడా ఇట్లా ప్రతి ఒక్క దానికి మనకి ఇక్కడ సింబల్స్ అయితే వస్తుంటాయి. ఆ సింబల్స్ ద్వారా మనం చూసుకోవచ్చు అది ఏమెట్లని. ఇది మొత్తం టార్గెట్ ఐడి అనమాట. దాని వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా కూడా మనం చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలంటే నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. ఇక్కడ ఉన్న బటన్ చూసారు కదా, ఇది మల్టీ అంటే టార్గెట్ అన్నది మనకు ఫ్రీక్వెన్సీ అన్నది మల్టీ అనమాట. ఇది మల్టీ ఫ్రీక్వెన్సీ అంటే ఎట్ ఎ టైం ఫ్రీక్వెన్సీ అన్నది మనకు ఒకటేసారి వదులుతుంది. అదే ఇట్లా వస్తామనుకోండి 4 కిలో హర్ట్స్, 4 కావాలంటే 4 పెట్టుకోవచ్చు, లేదు 5 కావాలంటే 5 పెట్టుకోవచ్చు, 10 కావాలంటే 10 పెట్టుకోవచ్చు, 15 కావాలంటే 15 పెట్టుకోవచ్చు. ఎట్ ఏ టైం 4 పెట్టాలంటే మల్టీ అని పెట్టండి. కొన్ని గ్రౌండ్లలో ఏమైతుందంటే మనకు 4 కిలో హర్ట్స్ అంటే మనకు చిన్న మెటల్స్ కొంచెం డీప్ లో ఉన్న, లేదంటే 15 కిలో హర్ట్స్ పెద్ద మెటల్స్ కొంచెం డీప్ లో ఉన్న 15 కిలో హర్ట్స్ అట్లాంటివి పెట్టుకోవాలి. అంటే మనం అట్లా పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకు డీప్ లో ఉన్న దాన్ని కూడా మనం మాటికి చేంజ్ చేసుకోకుండా మల్టీ అనేది పెట్టుకోవడం అన్నది బెస్ట్ ఆప్షన్ అయితే నేను అనుకుంటాను. ఈ రకంగా మీరు ఆపరేటింగ్ అయితే చేయాలండి. ఆపరేటింగ్ కూడా అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది నేర్చుకుంటే మాత్రం, లేదంటే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఛార్జింగ్ కూడా ఎలా చేయాలని చెప్తాను. ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది ఆఫ్ చేసేసామా, ఆఫ్ చేసేసేయండి, మిషన్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఇదే బటన్ ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉందిగా, ఇది ఆన్ చేసి తోటే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనము లైటింగ్ ఒకసారి పెట్టుకోండి. దాని తర్వాత గ్రౌండ్ బ్యాలెన్స్ చేసుకుని అటు ఇటు వెళ్ళిపోవడం. ఆల్రెడీ లైటింగ్ అయితే మనం ఇంతకుముందు సెట్ చేసాం కాబట్టి లైటింగ్ అయితే ఉంది. గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలంటే ఏమీ లేదు, సెట్టింగ్స్ బటన్ ని ఒక్కసారి ప్రెస్ చేయండి. ఏయు అని వస్తుంది. ఏయు అని వచ్చినప్పుడు ఈ ప్లస్ బటన్ ని మీరు ఆఫ్ ఇట్ లేపి పెట్టినామంటే గ్రౌండ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇంతే సెట్టింగ్స్. గ్రౌండ్ బ్యాలెన్స్ అయిపోయిందంటే మీరు అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ మీకు మెటల్ పైకి వస్తే మీకు సౌండ్ అయితే క్లారిటీగా వస్తుంది మెటల్ పైకి వెళ్ళినప్పుడు. గ్రౌండ్ బ్యాలెన్స్ అయిపోయి ఒకసారి మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే నార్మల్ పొజిషన్కి వస్తాం. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడం. ఐరన్ వద్దనుకుంటే మాత్రం ఇది ప్రెస్ చేయండి. ఇట్లా టార్గెట్ అన్నది మొత్తం లేకపోతే ఇక్కడ మొత్తం ఓపెన్ గా ఉంటే ఐరన్ ఆఫ్ లో ఉన్నట్టు, కావాలి అంటే ఇట్లా ఐరన్ ఆన్ లో ఉన్నట్టు. ఇంతే. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇదంతా ఐరన్ ని పట్టుకుంటుంది. వద్దనుకుంటే మనం ఇది ప్రెస్ చేయండి, ఐరన్ ఆఫ్ అయిపోతుంది. వద్దనుకుంటే మాత్రం ఇంతే సెట్టింగ్స్. దీని ఛార్జింగ్ కూడా కొంచెం నార్మల్ డిటెక్టర్ లాగైతే ఉండదండి. ఇప్పుడు నేను మిషన్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఛార్జింగ్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఛార్జింగ్ కి సంబంధించి ఇక్కడ ఒకటి మనకు ఇది ఇచ్చారు, ఇది ఓపెన్ చేద్దాం. ఇది హెడ్ ఫోన్స్ కంపెనీ ద్వారా మనం కొంటే మాత్రం హెడ్ ఫోన్స్ కూడా ఫ్రీగా వస్తాయి. మైండ్ ల్యాబ్ కంపెనీ వాళ్ళు అయితే హెడ్ ఫోన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ మనకు ఇది ఇలా ఉంటుంది, కానీ కంపెనీ వాళ్ళు వచ్చేసేసి ఇది ప్రొవైడ్ చేయరు మనకు. ఏంటిదంటే ఇది అడాప్టర్ అయితే కంపెనీ ద్వారా రాదు. మన ఇంట్లో వాడే అడాప్టర్ మనం దానికి పెట్టుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇది మ్యాగ్నెటిక్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ మ్యాగ్నెటిక్ ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఛార్జింగ్. ఈ మ్యాగ్నెటిక్ ది మనం దీని వెనక పెట్టేసేయడమే. ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్ గా మనము చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఛార్జింగ్ ఇలా ఉంటుంది. మనం ఇట్లా ఉల్టా పెడితే ఛార్జింగ్ అయితే ఎక్కదు. దీనికి చూడండి, ఇట్లా పెట్టుతోటే అది ఆటోమేటిక్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవ్వండి, ఇక్కడ పెట్టేశాం. జస్ట్ ఇది ఇట్లా తీసాము,
ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుడుతోటే ఆటోమేటిక్ గా అది క్యాచ్ అవుతుంది. చూసారు కదా, ఆటోమేటిక్ గా అయిపోయింది. దానికి ఫిట్ చేసేసాము. ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అవుతుంటే బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. లైట్ అట్లా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతే మీకు ఇట్లా ఛార్జింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ కింద పెట్టుకోవాలి. చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఛార్జింగ్ ఎలా పెట్టాలి అనేసి. మ్యాగ్నెటిక్ దాని ద్వారా ఛార్జింగ్ దానికి ఇట్లా మనం పెట్టుడుతో అది అట్రాక్ట్ అవుతుంది, తీసుకుంటుంది, ఆటోమేటిక్ ఛార్జింగ్ కూడా అవుతుంది. వద్దనుకుంటే ఇది క్లోజ్ చేసేయడమే. క్లోజ్ చేసేస్తే ఖతం. ఇంతే అండి ఆపరేటింగ్. మీరు కానీ మా వీడియోని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.